నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ IIHP ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే క్రింది నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే సార్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధిని నయం చేయవచ్చు అన్నారు. అసలు ఈ హోమియోపతిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఆయన చేసిన కృషి ఏంటి సార్? అసలు మామూలుగా హోమియోపతి వైద్యాన్ని మనం ప్రతి లైవ్లో మనం చెప్తూనే ఉన్నాం. హోమియోపతి వైద్యాన్ని డాక్టర్ శామ్యూల్ హానిమాన్, జర్మనీ దేశస్థుడు, అలోపతి వైద్యుడై ఉండి అలోపతిలో MD డాక్టర్ అయి ఉండి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. కాబట్టి హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నివారణ చేయవచ్చు. హానిమాన్ గారు చూడండి, ఆయన జర్మనీ దేశస్థుడు, మనకు గురువు గారు. ఆయన ఎన్నో రాత్రులు కష్టపడి మనకు అలోపతి వైద్యుడై ఉండి అలోపతిలో MD డాక్టర్ అయి ఉండి ఈ వైద్యం కనిపెట్టిన మహాత్ముడు హానిమాన్ గారు. ఆయన అంత మానవులకు ఎంత చిన్న డోస్ వేస్తే, ఎంత సింగిల్ డోస్ నోట్లో వేస్తే ఎంత పవర్ శక్తి మందు, ఎంత పెద్ద వ్యాధి తక్కువవుతుందంటే అది మామూలు విషయం కాదు. మనకు ఎన్నో రోజులు రాత్రి బవళ్ళు కష్టపడి ఆయన మనకు ఈ వైద్యాన్ని ఈ సమాజానికి, ప్రపంచానికి కనిపెట్టిండు. ఆ వైద్యం పట్ల మనం ఈరోజు చెప్పుకుందాం. ఒక పేషెంటు మనం గత 2 వారాల కింద చూపించినాం. లివర్ సిరోసిస్ అని కడుపు ఇంత పెద్దగా అయితే ప్రతి వారానికి 2 వారాలకు పొట్టలకి నీరు తీసేస్తుర్రి. నీరు తీయడం గొప్పతనం కాదు కదా. ఆ నీరు 8 లీటర్లు 7 లీటర్ల నీరు తీసేస్తుండే, పొట్ట సన్నగా అవుతుండే, మళ్ళీ 9 నెలల కడుపులాగా అవుతుండే. అది ఏం ట్రీట్మెంటు? అప్పుడు పూర్తిగా నీరు తీయడం కరెక్ట్ కాదు. హోమియోపతి వైద్యము వాటి మూలాలను దొరకబట్టి ట్రీట్మెంట్ చేస్తుంది. గత 4 వారాల కింద ఫస్ట్ వచ్చినప్పుడు వీడియో చూపించిన ఆ వీడియో ఇప్పుడు చూపిస్తా. ఆయన ఎంత బాధతోని విజయవాడకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చిండు. ఆడ మిస్ అయినందుకు, విజయవాడ బ్రాంచ్ మిస్ అయినందుకు హైదరాబాద్ దాకా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ 1 నెల మందులు వాడిండు. 1 నెలకు మన ఫస్ట్ నాడు విజయవాడకు పోయినప్పుడు వచ్చిండు. అద్భుతం సార్ అంటున్నాడు. ఆ కేసు ఇలా చూద్దాము. ఆ సిరోసిస్ ఆఫ్ లివర్ ఎంత పెద్ద కేసు. ఇట్లా అదేవిధంగా బోన్ మ్యారో క్యాన్సర్, చిన్న పిల్లవానికి 2 సంవత్సరాల పిల్లవానికి బోన్ మ్యారోలో క్యాన్సర్, అంటే రక్తం ఉత్పత్తి అయితలేదు. రక్తం మనకు అందరికీ కూడా బోన్ మ్యారోలో రక్త కణాలు ఉత్పత్తి అవుతుంది. దానికే డిసీజ్ వచ్చినప్పుడు రక్తం ఉత్పత్తి కాదు కాబట్టి రక్తం తగ్గిపోతున్న కొద్దీ వాళ్ళు మీదికి బ్లడ్ ఎక్కిస్తూ ఉన్నారు 15 రోజులకు, నెలకోసారి. ఇది కరెక్ట్ వైద్యమా? అసలు బోన్ మ్యారోను ట్రాన్స్ప్లాంటేషన్, బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం, దానికి ఒక 50 లక్షలు అయితే అన్నారట. అంత చిన్న పిల్లవానికి 50 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడా? ఓన్లీ 1 మంత్ మందులు హోమియోపతి వాడినాక పిల్లవానికి జ్వరం రాకడ తగ్గిపోయింది, బ్లడ్ ఎక్కించే అవసరం లేకుండా బ్లడ్ పెరిగి అక్కడికి ఆగిపోయింది. ఎంత ఆనందం ఉందో ఆ కేసు. ఇంకా మిగతా కేసులు కూడా ఒకదాని వెనుక ఒకటి చూడండి. ఫస్ట్ ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ చూపించండి. ఫస్ట్ వీడియో. పి శ్రీనివాసరావు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప బాపట్ల జిల్లా. ఏం బాధతో వచ్చినావు? లివర్ సిరోసిస్ అని చెప్పిర్రా? లేచి నిలబడు. ప్లాంటేషన్ నేను పొట్టగిట్ట ఏం బాబు రాలే కదా? మంచిగా ఉందా లివర్ పంట? గుడ్. మరి ఏమన్నారు డాక్టర్లు? లివర్ మార్చాలి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఎంత ఖర్చు అవుతుంది? 50 లక్షలు. మరి 50 లక్షలు పెట్టేటట్టున్నావా? పెట్టిన గ్యారెంటీ ఉందా? పరిస్థితి లేదు. మళ్ళా అంటే పెట్టినాక నువ్వు ఎవరైనా పెట్టినా నీకు గ్యారంటీగా మంచిగా ఉంటావని తెలియలేదు. పైసా పోతుంది, మంచి పోతాడు. 17 లక్షలు ఖర్చు పెట్టా. నువ్వు ఆడనే ఉన్నావు, ఇంకా 7 వేసిన కొంగడు ఆడనే. ఇవాళ ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు కదా, మళ్ళీ నిన్ను నెలకి ఏం చెప్తావో చెప్పాలి రిపోర్ట్. ఓకేనా? కూర్చో. ఎంత నీరు వచ్చిందన్నారా? నీరు వచ్చింది, తీసేయాలని తీసారు. ఏడ తీసిరు?
ఇక్కడ పొట్ల పొట్టలో నీరు వచ్చింది, ఆ. నీరు వచ్చింది తీసిర్రు. తీశారు. ఎన్ని రోజులకు ఒకసారి తీస్తారు? అది నెలకు వచ్చేస్తుంది మా సాల్ట్ పడితే. నెలకే మళ్ళీ నీరు తయారవుతుంది. సాల్ట్ ఆపేదంతో అప్పుడు బాగానే ఉంది. సాల్ట్ తినకపోతే రాదంటున్నాడు. రావట్లేదు. సాల్ట్ తింటే సాల్ట్ తినకుండా మనుషులో ఉంటామా? ఉప్పు కారం తినకపోతే ఉంటామా? ఉండలేము. కాబట్టి తినాల్సిందే, ఎట్లయినా అది వస్తుంది. అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. జబ్బు అంటే నువ్వు సాల్ట్ తిన్నా ఏ తిన్నా రావద్దు. అది నిజమైన సైంటిఫిక్ ట్రీట్మెంట్. అది చేసి చూపిస్తా కోసం. ఏం పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? బాపట్ల జిల్లా. బాపట్ల. ఇంతకుముందు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు కదా 1 month బ్యాక్? వచ్చాను సార్. ఏం బాధతో వచ్చినట్టు? లివర్ బాధతో వచ్చాను. లివర్, సిరోసిస్ ఆఫ్ లివర్. దానివల్ల ఏమేమి బాధలు ఉండే అప్పుడు? మామూలు బ్లడ్ వామిటింగ్స్ అయినాయి. ఆ తర్వాత నీరు వచ్చింది సార్. 4 సార్లు తీశారు. నీరు తీసారు? నీరు తీశారు. ఎన్ని లీటర్లు? దాదాపు 7 లీటర్లు 8 లీటర్లు అట్లా. 7-3 ఎవ్రీ టైం 5 cycles నియర్లీ. ఎవ్రీ టైం 7 or 5 అంటే అంత నీరు నిండుతోలే. 3-4 times లో నియర్లీ అరౌండ్ 40 liters లోపు తీసారు. అబ్బా 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 అబ్బా. అంటే సైకిల్ అవుతుంది కదా, అవును. మంత్లీ లేదా 2 months ఒకసారి. ఇప్పుడు మరి అంత బాధ ఉండి లాస్ట్కి ఏం చెప్పారు డాక్టర్లు? డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. లివర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ కరెక్ట్గా చేయాల్సి దొరికితే లివర్ దొరకాలి కదా. ఇచ్చినా రేపు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ. మనకు ఎవరు చెప్పలేదు. ఎంత ఖర్చు అన్నారు? 50 lakhs పెట్టినా రేపు గ్యారెంటీ లేదు. అది అతుక్కోకపోతే మనిషి పోతాడు, లివర్ పోతుంది, ప్లస్ డబ్బు పోతుంది. గ్యారెంటీ లేదు. కాబట్టి మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది? 1 నెల సార్. నెలలో ఏమేమి డెవలప్ వచ్చింది? పర్లేదు సార్, యాక్టివ్గా ఉన్నాయి. పెయిన్స్ లేవు. నీరు రాలేదు. బాగానే ఉన్నాయి. యాక్టివ్గా ఉన్నాం. ముఖంలో కూడా మార్పు వచ్చింది. ముందు నేను తిరిగాను కదా సార్, బెడ్ మీద కొనుక్కునేవాడిని. ఇప్పుడు తిరగలుగుతున్నాను. గుడ్. అదే డెవలప్మెంట్. ఎక్కువ టైం బెడ్ మీద పడుకుని ఉండేవాడు. అంటే నీరసంగా ఉంది. అంతే. నీరసం ఇప్పుడు కొంచెం బెటర్. నీరసం తగ్గింది, బెటర్. ఓకే. ఇక ఇప్పుడు మీకు మందులు హోమియోపతిలో మ్యాచ్ అయినాయి. మ్యాచ్ అయింది. ఇక వీటిని 6 నెలలు కానీ సంవత్సరం కానీ నువ్వు పర్ఫెక్ట్ నార్మల్ అయ్యేదాకా మందులు ఇస్తూ ఉంటా. ఓకే సార్. ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతావో అప్పుడు ఫైనల్ డోస్ ఇస్తా. ఓకే సార్. 50 లక్షలు ఇక్కడ 1 సంవత్సరం మందు పడితే నీకు నష్టం అయ్యేది ఏముంది? హెల్త్ రోజు రోజుకు నీకు మార్పు కనిపిస్తూనే ఉంది. కంటిన్యూ చేసుకో. ఇట్లా ప్రజలకు తెలవాలి లివర్ డిసీజెస్ వచ్చి. మీరంటే తెలివితోని మా దగ్గరికి వచ్చిర్రు, మీకు ఈ అడ్రస్ దొరికింది, మంచిగా అవుతున్నావు. తెలియని వాళ్ళు ఎంతోమంది డబ్బులు లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ చేసుకొని మనిషి పోతుండు, డబ్బు పోతుంది. అవునండి. ఉన్న భూములన్నీ అమ్ముకొని పెడుతున్నారు. అట్లా కావద్దు. ప్రజలకు తెలవడానికి మీ అభిప్రాయం తీసుకుంటున్నా. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? బాబు పేరు అద్రిత్. అద్రిత్. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప జీడిమెట్ల నుంచి వస్తున్నాను. జీడిమెట్లకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి అనేసి. బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి అని చెప్పిండు. ఏం బాధలు ఉంటుందో ఆ బాధలు అని చెప్పిండు. జీపీఏ డెఫిషియన్సీ ఉంది. ఎవ్రీ 2 months 1.5 monthకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ 2 months ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి. ఇప్పటికి ఎన్నిసార్లు చేయించినావు? ఒక 17-18 times. చేపించకపోతే ఏం బాధలు వస్తాయి? బ్లడ్ తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే. మరి ఇప్పుడు ఇంకా చిన్న పిల్లగానికి ఎన్నిసార్లు చేసినామంటే ఇంకా ఆయన బతికేది మస్తుకుంది. ఎప్పటిదాకా చేస్తావు? దానికోసమే బోన్ మ్యారో. అది శాశ్వతమైన వైద్యం కాదు. ఈయన నీకు శాశ్వతంగా తగ్గిపోతుంది. బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూజన్ చేయకుండా మన పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది. మళ్ళీ మీ డాక్టర్ దగ్గరికి పోయి అద్భుతం అనాలి. వాళ్ళకు కూడా తెలవాలి, ఆశ్చర్యపోవాలి. ఓకేనా? సరస్వతి, ఎక్కడి నుంచి వచ్చినావు? జీడిమెట్లకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? బాబుకి అదే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూషన్ చేద్దామన్నారు. బ్లడ్ తగ్గిపోతుంది 2 months. ఏం బాధ ఉండదని బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూషన్ చేస్తామన్నారు. బాబుకి ఇక ఫీవర్ వస్తే బ్లడ్ తగ్గిపోతుంది. ఫీవర్ వచ్చి బ్లడ్ తగ్గిపోతే బోన్ మ్యారో చేపిస్తాం. బోన్ మ్యారోలో ట్రాన్స్ఫ్యూషన్ చేపిస్తామన్నారు. ఓకే. మరి ఏం ప్రాబ్లం వల్ల బోన్ మ్యారో ఫీవర్ వస్తుందని చెప్పి డాక్టర్లు? బ్లడ్ తగ్గడం వల్ల. బ్లడ్ ఎందుకు తగ్గుతున్నది? వాడికి ప్రొటెక్షన్ లేదు. ప్రొడక్షన్ బోన్ మ్యారోలో బ్లడ్ ఫామ్ అవుతుంది అని వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్. దానివల్ల ఆయనకు ఎప్పటికి జ్వరం వస్తుండే.
ఇప్పుడు మన ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 month అవుతుంది. 1 monthలో ఏమేమి తక్కువ ఉంది? ఇప్పుడైతే బ్లడ్ బాగానే ఉంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి, యాక్టివ్ ఉన్నాడు బాగా. అప్పుడు యాక్టివ్ లేడు, ఇప్పుడు యాక్టివ్ ఉన్నాడు, అంటే మందు పని చేస్తున్నట్టు అన్నాడు. అయితే 6 నెలలు వాడినాక అప్పుడు నాకు 6 నెలల దాకా జ్వరం రాలేదు, మంచిగా ఉన్నాడు అన్నప్పుడు మనం ఫైనల్ డోస్ ఇస్తాం. ఓకే. అది నెలలు లేకపోతే మొత్తం బోన్ మ్యారో మంచిగా కాదు. బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూజన్ అంటే పెద్ద కేసు. ఏమైతే నీకు మన్మడా చెప్పాను ఎట్లుంది? మన్మడు ఎట్లున్నాడు అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు యాక్టివ్ ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, షార్ ఉన్నాడు. ఇప్పుడు మరి బోన్ మ్యారోకు ట్రాన్స్ఫ్యూజన్ చేస్తే ఎన్ని లక్షలు కాసేది తెలుసా? అయితే 25 lakhs 30 lakhs దాకా అవుతుంది అన్నారు. మరి రేపు గ్యారంటీ కూడా లేదు. మళ్ళీ గ్యారంటీ పైసా పోతుంది, మనిషి పోతాడు. అది అంత ప్రమాదం అది. మరి ఇప్పుడు నీకు చిన్నగా తీపి గుంకలు వేసి రోగం తగ్గ చేస్తున్నాం. పర్వాలేదు, ఇప్పటికైతే అది డౌన్ కాలేదు. ఇప్పుడు మళ్ళా ప్రజలకు తెలియాలి ఇలాంటి కేసులు, ఇంత పెద్ద కేసులే ప్రజలకు తెలియక నువ్వు ఇప్పుడు నాయనకు తెలిసేపటికి ఇంకొచ్చినావు. లేకపోతే మీ ఆయన సతాయించి నువ్వు ఆయన బోన్ మ్యారో చేపిస్తున్నావు, కేసు మొత్తం ఫెయిల్. అది సక్సెస్ అయితే గ్యారంటీ లేదు. మళ్ళీ లేదు, అందుకే చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళు పైసలు మళ్ళీ 6 months దాకా మన ట్రీట్మెంట్, మళ్ళీ దాన్ని అంత మెయింటెనెన్స్, ఇల్లు ఆకిలి భూములు అమ్ముకొని అన్ని పెట్టినాక మనిషి పోయిండు పైసా పోయిందని చెప్పి బాధలు పడుతున్నారు. అసలు కేసులు ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తా ఇంకో కేసు, క్యాన్సర్ కేసు. ఇల్లు భూమి అమ్ముకొని క్యాన్సర్కు, రెక్టమ్ క్యాన్సర్కు ట్రీట్మెంట్ చేసుకున్నాడు. పైసా ఎంత పోయింది, ఇప్పుడు ఏం లేకుండా అయినాక నా దగ్గరికి వచ్చి ఫైనల్ ఈడ 3 నెలల్లో మంచిగా అయింది. మరి ఏం పేరు? పరశురాములు. పరశురాములు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ ముస్తారాపతి కాలేజ్. ఏ జిల్లా? జడ్చే రాజన్న సిరిసిల్ల జిల్లాకి వచ్చినావు. ఏం బాధ అనేది? మొదలు ఏం బాధతో వచ్చినావు? బీబీ 3 నెలల కింద వచ్చినావు కదా. 3 నెలల నుంచి మందులు వాడుతున్నావు ఈశ్వరప్పమ్మ క్లినిక్. ఏమి బాధ కోసం వాడినావు? షుగరు, బీబీ అవి మామూలే. మొదలు వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో వచ్చినావు? కాళ్ళు కూర్చున్నాయి, కాళ్ళే పడిపోయింది, పెరాలసిస్తో వచ్చినావు. పచ్చివారం ఇప్పుడు పక్షపాతం 3 నెలల్లో ఏం తక్కువ ఉన్నది? తక్కువ ఉంది కొద్దిగా. ఏం తక్కువ ఉంది? కాలు కొద్దిగా అందుతుంది. కాలు అంతుంది, అందుతుంది, అనుగుతుంది, నడుస్తున్నావు. లేచినాడు. వెరీ గుడ్, గుడ్, మంచిగా ఉన్నావు. నాయన ఏం పేరు వేరే ఇది? వెంకటేష్. ఏమవుతాడు నీకు? తాత. కూర్చో, నువ్వు కూర్చో. తాతకు ఇప్పుడు ఎట్లుంది ఆయన? లేచి మంచిగా ఆయన పని ఆయన చేసుకుంటుండా? ఎట్లా తెచ్చినావు? బస్సులో తెచ్చినావా? కూర్చో, మెల్లగా వెళ్ళకపోతే జాగ్రత్తగా. ఏం పేరు? నాగమల్లేశ్వర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. ఏలూరు నుంచి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీలో ఏం ప్రాబ్లం ఉన్నదో వచ్చినావు? కిడ్నీలో డ్యామేజ్ అయినాయి అన్నారు సార్, డయాలసిస్. కిడ్నీ ఫెయిల్యూర్. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉండే నా దగ్గరికి వచ్చినప్పుడు? 3.4 సార్. 3.4 ఉండే, ఇప్పుడు 2.7 ఉంది సార్. 2.7 తగ్గింది. బయట డాక్టర్లు ఏమన్నారు? డయాలసిస్ చేయించుకోవాలని అన్నారు సార్. డయాలసిస్ అన్నారు ఇంత చిన్న వయసులో. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా బతికిన రోజులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు హోమియోపతిలో మనకు డయాలసిస్ లేకుండానే సిరమ్ క్రియాటిన్ తగ్గుతుంది. అవును సార్, తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఇంకొక 1 పైన తగ్గాలి. అవును సార్. తగ్గితే నార్మల్ అయిపోతుంది. ఇదేం మెయింటైన్ చేయి. ఏం పేరు? శివప్రసాద్ సార్. శివప్రసాద్. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ బ్రాంచ్కి వచ్చారు. విజయవాడకి వెళ్ళి ఏంది ప్రాబ్లం? ఈ ఫ్లమ్ ఒకటి పడుతుందండి, దగ్గరలో ఒకటి ఉంది. అప్పుడు ఫస్ట్ రాకముందు ఏమేమి ఉండే? ఈ 2 ఎక్కువ సార్. ఏమేంటిది? ఫ్లమ్ అంటే ఎట్లా? 10 minutesకి ఒకసారి ఉయ్యాల్సి వచ్చాయి. ఎంత వస్తుండే? కొంచెం వస్తుంది, ఎక్కువ సార్లు ఊయాల్సి వస్తుంది. ఇప్పుడు హోమియోపతి మందులు వాడినాక 40% తగ్గింది. అది ఆర్టికేరియా స్కిన్ డిసీజ్ ఉండే కదా, అది 20%. 20% తగ్గింది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 1 year, 1.5 year. 1.5 year నుంచి సఫరింగ్. ఇన్ని మందులు వాడినా అలోపతిలో తగ్గకపోయా. హోమియోపతిలో ఎన్ని నెలలు వాడినావు? 5th month సార్. 5th month. 4 months వాడుకున్నావు. 4 monthsలో ఇంత రిజల్ట్ వచ్చింది. ప్రజలకు తెలియక ఈ మందులు చిన్న గోళీలు, తీపి గుళికలు కదా, ఇంత మందులు పనిచేస్తాయా, ఇంత రోగాలను తగ్గిస్తాయని అనుకునేవాళ్ళు. హనుమాన్ గారు ఈ చిన్న గోళీలల్లో పవర్ అయిన శక్తిని తయారు చేసి పెట్టాడు. అది టంగు మీద పడంగానే అటం బాంబ్ లాగా పేలుతుంది. అంత పవర్ఫుల్ పనిచేస్తుంది అనమాట. అది ప్రజలకు తెలవడానికి మీ అభిప్రాయం తెలియజేస్తున్నా.
ఏం పేరు మేడం? నా పేరు ఆసియా అండి. ఆసియా ఎక్కడి నుంచి వచ్చారు? తెనాలి నుంచి వచ్చాను. తెనాలి నుంచి విజయవాడ బ్రాంచ్కి వచ్చారు. అవునండి. ఏం బాధ మీది? నాకు రిచింగ్ ఆర్టికేరియా ప్రాబ్లం ఉంది. ఆర్టికేరియా ర్యాషెస్ విపరీతంగా వస్తుంది. ఊరికే సిటిజన్ టాబ్లెట్ వేసుకునేదాన్ని. డాక్టర్స్కి చూపించినా ఏదేదో మెడిసిన్ ఇచ్చారు, అవేమీ తగ్గల. ఇక మీ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఓకే. వచ్చిన తర్వాత 3 months, జస్ట్ 3 monthsలో అది దాదాపుగా 75% కంట్రోల్ అయిపోయింది. వెరీ గుడ్. 4th month కంప్లీట్గా తగ్గిపోయిందండి. ఇప్పుడు పొట్ట ప్రాబ్లం, స్టూల్ బ్యాగు, సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, పొట్ట కొంచెం ఉన్నదండి. అది ఉన్నది. ఇంకా ఎంతవరకు తక్కువ ఉంది? అది చాలా వరకు ఫ్రీ అయ్యిందండి. అది చూసినామా? హోమియోపతి అంటే ఇలా శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. సిట్రజిన్ ఇన్ని సంవత్సరాల నుంచి మింగినా తగ్గకపోయాయి. అది ఓవర్ డోసేజ్ వల్ల లివర్, కిడ్నీస్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఊరికే మత్తు వస్తూ ఉండేదండి సిట్రజిన్ మింగినప్పుడు. అవును. ఇప్పుడు మింగకుండా అయిపోయినావు. అస్సలు వాడటమే లేదు. అసలు మీరు ఇచ్చిన ఫస్ట్ దీనికే వాడటం మానేస్తారు. మీరు కంప్లీట్గా హోమియోపతి స్టార్ట్ చేయగానే అలోపతి బంద్ చేసినాం. బంద్ చేసేసి మంచి పర్మనెంట్ క్యూర్ అయింది. ప్రజలకు తెలవడానికి కోసం మీ అభిప్రాయం తీసుకున్నా. చాలా మంది ప్రజలు తీపి గుళికలు, చిన్న గోళీలు ఎట్లా పనిచేస్తాయి అనుకుంటారు. ఇంకా ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది నాలుగు మీద పడ్డాక పవర్ ఏందనేది తెలుస్తుంది. తిన్న వాళ్ళకి తెలుస్తుంది. దూరంకి వెళ్ళి చూస్తే అర్థం కాదు ప్రజలకు. అందుకోసమే మీ అభిప్రాయం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఏం పేరు? ప్రతాపరావు గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సూర్యాపమ్మ క్లినిక్ అల్వాల్. ఏం బాధతో వచ్చారు? నరం పట్టేసింది సార్. నరం పట్టేసి నడవలేకపోతున్నావు. ఏం సమస్య ఉంటే నరం పట్టేసింది? ఇక్కడ గడ్డ అయింది సార్, క్యాన్సర్ గడ్డ. చెప్పే ఏమవుతుండే? నాన్నకి ఏముండే? ఎక్కడెక్కడ పోయొచ్చు చెప్పు. క్యాన్సర్ ఉండే సార్. ఏం క్యాన్సర్? టెస్టిస్ క్యాన్సర్. క్యాన్సర్ ఉండే. బసవతారానికి ట్రీట్మెంట్ అయింది. దాంట్లో 1.5 year ఇప్పుడు చేపేయట్లేదు. పెయిన్ బాగుంటుంది. కాల్ పెయిన్ వస్తుందని చెప్పి కీమోథెరపీ చేసినా పోదు. 2 సార్లు రేడియోథెరపీ చేసినా క్యాన్సర్ పోదు. సర్జరీ కూడా అయిపోయింది. తాత్కాలికంగా ఉపశమనం చేయడమే. దాంతో 1 year తర్వాత మళ్ళీ అటాక్ అవుతుంది. దాంతో లక్షలు ఖర్చు అవుతాయి, కానీ మళ్ళీ ఎప్పటిలాగానే సమస్య. అయితే హోమియోపతిలో దాన్ని రూట్ తీసే మందు ఉన్నది. ఆ బ్యాక్గ్రౌండ్ క్యాన్సర్ సెల్స్ అన్నీ బ్లడ్లో మైగ్రేట్ అవుతాయి. మళ్ళీ ఎక్కడ అతుక్కుంటే ఆడ మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. లంగ్స్లో రావచ్చు, లేకపోతే ఎక్కడన్నా లివర్కు రావచ్చు, ఇంకెక్కడన్నా పెగులకు కూడా రావచ్చు. కాబట్టి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉన్నది క్యాన్సర్కు. అది కరెక్ట్గా సిమ్టమ్స్ చెప్తే మాకు మందు కరెక్ట్గా వస్తుంది. ఏం జరుగుతుంది అనేది కరెక్ట్ చెప్పాలి. బాధలు చెప్పేదాని మీకే మందు ఇస్తాం. ప్రతాపరావు గారు, నీ ఉన్నది ఉన్నట్టు లక్షణం లేచినాడు. లేవలేకపోతున్నాడు. చూసినావు అంత వీక్ అయిపోయాడు. రేడియోథెరపీ చేసినాక, కీమోథెరపీ, రేడియోథెరపీ చేసి మొత్తం బాధ పెట్టేసి నడవలేకపోతున్నావు. కట్టే పట్టకుండా వచ్చేదాడు చేస్తా. నీకు అర్థమైందా? నెల రోజుల వరకు రావాలి నేను కట్టే పట్టకుండా. ఓకేనా? అగో వజన్ వేస్తలే, వదన్ మీద కాలు మీద వజన్ వేస్తలేడు. అవును. ఇప్పుడు ఇక్కడ వేటు పడకుండా నువ్వు అటేసే వరకల్లా అదే ఒత్తిడి పడుతుంది. ఏం కాదు. ఇక ఇప్పుడు రెండింటికి వేట్ అయితే వద్దు. ఇక కూర్చో మంచిగా చేస్తా. ఏం పేరే? లచ్చయ్య సార్. ఎవరి పేరు? లచ్చయ్య. మా మామగారి పేరు. మీ మామ పేరు లచ్చయ్య. కాసన్కోలు. ఏ జిల్లా? నల్గొండ డిస్టిక్. నల్గొండ జిల్లా కాసన్కోల్కి వెళ్ళి వచ్చిండు. ఏం బాధ ఆయనకు? పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయనకు వచ్చి ఒక 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ మరి ఏమేమి చేసారు? అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నది కానీ తక్కువ కాలేదు. ఇప్పుడు మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి మీ కాడికి వచ్చి ఒక 1 month అయింది. 1 month అయ్యి ఫస్ట్ మీరు ఇచ్చిన ట్రీట్మెంట్కి కొంచెం కర్ర లేకుండా తిరుగుతున్నాడు. లేచి నడుస్తున్నాడు. అప్పుడు కర్ర పట్టుకోవాల్సి వస్తుండే. కర్ర పట్టుకొని కొంచెం ఇప్పుడు మంచిగా కర్ర లేకుండా నడుస్తున్నాడు. మరి ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఎన్ని మందులు ఇచ్చినా తక్కువ కానీ పెరాలసిస్ ఒక్క నెలలో లేచి నడుస్తున్నట్టు. 1 నెల మందే కదా. 1 నెల లేచి నడుస్తున్నంటే మరి హోమియోపతి ర్యాపిడ్ స్పీడ్ యాక్షనా, స్లో యాక్షనా? మళ్ళా ప్రజలకు ఇది తెలియకనే నష్టపోతున్నారు. ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి ఇప్పటిదాకా 5 ఏళ్ళ? 10-12 కావాలి. మరి 10-12 లక్షలు ఖర్చు పెట్టినా తక్కువ కానీ తక్కువ కాకపోయా.
ఇట్లా సింపుల్గా తగ్గిపోయాయి కదా. అందుకే ప్రజలకు తెలవడానికి కోసమే నీ అభిప్రాయం తీసుకుంటున్నా. ప్రజలకు తెలవాలి, ఇట్లా రిజల్ట్ వచ్చిన వాళ్ళు అందరూ చెప్తుంటే తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్ సార్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధిని నయం చేయవచ్చని మీరు ప్రూవ్ చేశారు. ఎందుకంటే చాలామంది కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి చివరికి మీ దగ్గరికే వచ్చానని చెప్తున్నారు. కొన్ని కేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ముఖ్యంగా చూసారు కదా ఎంత పెద్ద క్రానిక్ బ్లడ్ క్యాన్సర్ అంటే బోన్ మ్యారోలో క్యాన్సర్. చిన్న పిల్లవానికి ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అది ఎంత 25 లక్షలు ఖర్చు పెడతామన్నారు. అంత చిన్న పిల్లవానికి ఆ ట్రీట్మెంట్ చేస్తే ఓడ్చుకోగలుగుతాడా? అదేవిధంగా లివర్ డిసీజు, సిరోసిస్ ఆఫ్ లివర్ డిసీజెస్ చాలా మంది వచ్చిన దగ్గరికి. మనం గత 4 వారాల కింద చూపించినాం. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు 1 మంత్ వాడుకొని వాళ్ళది ఇప్పుడు చూపిస్తున్నాం. బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 చూపించినాం. కాబట్టి ప్రజలకు తెలవాలి హోమియోపతి వైద్యం అంటే ఏంది, హోమియోపతి వైద్యంలో తీపి గుళికల పవర్ ఎంత ఉంది అనేది చెప్తే, నోటితో చెప్తే అర్థం కాదు జనాలు. కానీ వాళ్ళ యొక్క సక్సెస్ కేసులన్నీ మేము ముందుకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే చూడడానికి చిన్నగా ఉంటాయి తీపి గుళికలు, అవి పనిచేస్తాయి ఇంత పెద్దది. ఆ కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు ఖర్చు పెట్టే తక్కువ, కానీ హోమియోపతితో తగ్గుతుందని డౌట్ వస్తుంది ఎవరికైనా. అది కాదు, హోమియోపతి అంటే ఒక పవర్ అనేది ప్రజల్లో తెలవడానికే ఈ యొక్క సక్సెస్ కేసులని మేము ముందుకు చూపించడం జరుగుతుంది. తొందరపడి ఏ జబ్బు వచ్చినా లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి నష్టపోకండి. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్, మంచి డాక్టర్ దగ్గర క్వాలిటీ మందులు ఇచ్చే దగ్గర పవర్ఫుల్గా పనిచేస్తుంది అనేది ప్రజల తెలవడానికి. గతంలో దీని మీద బదనాం చేసిర్రు. హోమియోపతిలో డాక్టర్లు కూడా కరెక్ట్గా కరెక్ట్ సిమిలర్ డ్రగ్ ఇవ్వక, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయక ప్రజల్లో హోమియోపతి వాడి సంవత్సరాల కొద్ది. హోమియోపతిలో ఒకటే, మీరు చెప్పే లక్షణాల మీదనే మందు ఇవ్వాల్సి వస్తుంది. మీరు రాంగ్ లక్షణాలు చెప్పినప్పుడు మందు రాంగ్ అవుతుంది. కాబట్టి అక్కడ లేట్ అవుతుంది. మీకు బాధలు ఏమున్నాయో లక్షణాలని చెప్పినప్పుడే కరెక్ట్ డాక్టరు కరెక్ట్ మందు ఇస్తాడు. 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది వ్యాధిలో. అట్లాగే దాని వ్యాధి పూర్తిగా పోయేదానికి 2 నెలల, 3 నెలల, 6 నెలల అనేది టైం దాని మీదకెళ్ళి డిపెండ్ అయి ఉంటుంది, వ్యాధి మీదకెళ్ళి. కాబట్టి ఇది ప్రజలకు అందరికీ అవగాహన రావాలి. హోమియోపతి డాక్టర్ దగ్గర సిమ్టమ్ చెప్తేనే మందు వస్తుంది అనేది గుర్తు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా చాలామంది ఏపీకి ఎప్పుడు వస్తున్నారని చెప్పి ఫోన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా ఈ నంబర్లు నోట్ చేసుకుంటారు, మన అడ్రస్ నోట్ చేసుకుంటారు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, నెలకు 4 గురువారాలు, డేట్ యాద పెట్టుకోవద్దు. నెలకు 4 గురువారాలు అయితే మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్, మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్లో హోటల్ చంద్ర అంటే ఫేమస్, దాన్ని నెల్లూరు మెస్ అంటారు. విశాఖపట్నం చుట్టూ ఉన్న విజయనగరము, శ్రీకాకుళము అండ్ ఇతర జిల్లాలు భీమవరము, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల ప్రజలందరికీ కూడా రాజమండ్రి దగ్గర, విశాఖపట్నం దగ్గర అవుతుంది. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఫార్చ్యూన్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, హిందూపూర్ కానీ, కడప, నెల్లూరు, మనం బెంగళూరు బార్డర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క తిరుపతి బ్రాంచ్కు 4వ గురువారం వస్తున్నారు. ప్రతి నెల 4 గురువారాలు లెక్క పెట్టుకోవాలి. 1st, 2nd, 3rd, 4th గురువారం తిరుపతి. ఈ విధంగా డేట్లు పెట్టుకోకుండా నా వారాలు గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు కరెక్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ హోమియోపతి ఫాస్ట్ రిజల్ట్, ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పి తెలియజేయడానికి కోసమే మేము ముందుకు రావడం జరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అట్లే విధంగా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాద్ చిక్కడపల్లి కేంద్రకం. కాబట్టి ఆ చిక్కడపల్లిలో ప్రతిరోజు ఉంటా, గురువారం తప్ప. కాబట్టి ఆ ఫోన్ నంబర్లు, ఇంకా మిగతా విషయాలు మాట్లాడాలంటే ఆ ఫోన్ నంబర్లు ఫోటో తీసుకొని పెట్టుకోండి, తర్వాత మాట్లాడవచ్చు లైవ్ తర్వాత. కాబట్టి తెలంగాణ జిల్లాల ప్రజలకు హైదరాబాదే సెంటర్. కాబట్టి హైదరాబాదులో చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోజు ఓపీలో ఉంటాం. కాబట్టి మీరు డైరెక్ట్ ఆ ఫోన్ చేసుకొని రావచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి వైద్యం అంటే స్లో కాదు, తీపి గుళికలు కాదు, ఈ ఒక ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పి ప్రజల్లో నిరూపించడానికి కోసమే ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ ఈ యొక్క సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చూపిస్తుంది.
ఓకే సార్, చాలా మందికి డౌట్ ఉంటుంది అల్లోపతి వాడుతూ హోమియోపతి వాడచ్చా అని. అలాంటి వాడచ్చు. వాటికి ఏం చెప్తారు? హోమియోపతి వాడొద్దు. వేరే హోమియోపతి దగ్గర వాడి ఇక్కడ హోమియోపతి వాడితే రెండు కలుస్తాయి. అల్లోపతి మందులు అల్లోపతి వాడుతూ హోమియోపతి వాడచ్చు, ఏం కాదు. మందులు కలుసుకో. ఎందుకంటే అల్లోపతి మందులు మింగినాక నీళ్ళు తాగితే కడుపులో కరిగి అది బ్లడ్లో మొత్తం బాడీ అంతా పాకుతుంది. హోమియోపతి మందులు ఎందుకు వాటికి సైడ్ ఎఫెక్ట్ ఉండదంటే హోమియోపతి మందు టాబ్లెట్స్ పిల్స్ నాలుక మీద వేసుకుంటాం. నాలుక మీద వేసుకోగానే వెంటనే బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ద్వారా హోమియోపతి పనిచేస్తుంది. కార్డియోవాస్కులర్ సిస్టమ్ ద్వారా బ్లడ్ ద్వారా అల్లోపతి పనిచేస్తుంది. కాబట్టి అల్లోపతి మందులు హోమియోపతి మందులు రెండు కలుసుకోవు కాబట్టి రియాక్షన్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. రెండు వాడుకోవచ్చు. కానీ ఏది పనిచేస్తుంది, ఏ మందు ఎఫెక్ట్ అనేది తెలియడానికి కోసమే ప్రజలకు అల్లోపతి వాడొద్దని చెప్తాం. కొన్ని సందర్భాల్లో కొన్ని ఎమర్జెన్సీ బీపీ కానీ షుగర్ కానీ వాటికి ఏజ్ వాళ్ళకు అత్యవసరం ఉంటే అవి వాడుకుంటూ ఇవి వాడమని చెప్తాం. దీనివల్ల శాశ్వతంగా తగ్గిపోతుంది కొన్ని రోజుల తర్వాత. అట్లా రైట్, థ్యాంక్ యూ సార్. మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. Thank you. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.